శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఇవే. అయితే రేపటి నుండి వృశ్చిక రాశి వారికి అసలు ఎలా ఉండబోతూ ఉంది, ఒక స్త్రీ కారణం చేత వీరి జీవితం ఎలా మారబోతోంది అనేటటువంటి పూర్తి అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తి వివరంగా తెలుస్తుంది. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారికి గ్రహాలలో కొన్ని కీలకమైన మార్పులు అనేవి జరగడం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతమైన మార్పులను తీసుకురాబోతూ ఉంది. మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది మారబోతూ ఉంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా ఉండాలి అని కలలు కంటున్నారో అటువంటి మార్పులు అయితే మీ జీవితంలో ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా చూస్తే కుటుంబం అంశంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు అయితే కనిపించడమే లేదు. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు అయితే ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు. గతంలో మీ కుటుంబంలో ఉండేటటువంటి విభేదాలు ఈ సమయంలో పూర్తిగా దూరం కాబోతున్నాయి. అలాగే వారితో మీకు ఏమైనా గొడవలు మనస్పర్ధాలు ఉన్నట్లయితే గనుక అటువంటివి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం చేసుకునే విధంగా అవకాశాలు మీకైతే కలిసి రాబోతున్నాయి. ఇక మీరు ఈ సమయం నుండి ఏ పనులను చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీకంటూ మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభించబోతూ ఉంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ అనేది వారు ఇస్తారు. ఇక ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం అనేది చేయాలి అనే ఆలోచనలు మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సమయం అనేది సహాయం అనేది మీరు పొందుతారు. ఇక మీ యొక్క కెరియర్ పరంగా చూస్తే గనుక రేపటి నుండి అనుకూలత అనేది బాగా పెరగబోతూ ఉంది. అయినప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో కొన్ని చిన్న చిన్న అవరోధాలు కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేవి ఎదురుకానున్నాయి. అంటే వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇక మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగ జీవితం అనేది మారబోతోంది. కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి అయితే కనబడుతున్నాయి. దీని కారణం చేత మీరు పనిచేసే చోట మీరు కొంచెం ఒత్తిడికి గురి కాబోతున్నారు. ఇక మీకు ఏదైనా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ తోటి సహ ఉద్యోగులు మీకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయం అనేది చెయ్యాలి అని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకొని వాళ్లతో అప్పుడప్పుడు మీరు గొడవ పడుతూ ఉంటారు. దీని కారణంగా మీరు కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి అయితేనే ప్రయత్నం చేస్తూ ఉండండి. వెనక ముందు ఆలోచించక తొందరపాటుతో వారితో గొడవ పడడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ప్రక్కన ఉండే వాళ్ళు మనకు మంచి చెబుతున్నారా లేదా వారు మనకు మోసం చేస్తూ ఉన్నారా, ఇలా మొత్తం కూడా వారి గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు మాత్రం స్పందించండి. లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా స్ట్రెస్కి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలలో చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ పై అధికారులతోని ప్రశంసలను మీరు పొందుతారు. అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ కూడా మీకు వచ్చే అవకాశం అయితే బలంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి వేరే ఉద్యోగానికి మీరు మారాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలని చేసిన ఆలోచన ఈ సమయంలో మీరు వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ మీరు సహ ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు ఉండడం కారణంగా అక్కడ కూడా మీకు గొడవలు అనేవి జరుగుతాయి. వేరే ఉద్యోగంలో కూడా ఇటువంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఈ గొడవల విషయంలో మీరు అయితే వేరే ఉద్యోగాలకి మారాలి అనుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. అయితే కేవలం ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో మిశ్రమ ఫలితాలు అనేవే గోచరిస్తున్నాయి. కానీ వేరే రంగంలో ఉన్న వాళ్లకు అయితే ఆల్మోస్ట్ అంత బాగానే కనిపిస్తుంది. మీకు ఎటువంటి మిశ్రమ ఫలితాలు అనేవి ఉండవు అనే చెప్పుకోవచ్చు.
ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూస్తే గనుక ఇదివరకు మీరు డబ్బులు ఎంత సంపాదించినా కూడా డబ్బులు అనేవి విపరీతంగా ఖర్చయిపోతూ ఉండేవి. కానీ రేపటి నుండి మీకు ఖర్చులు తగ్గబోతున్నాయి. డబ్బులు మీకు చాలా చాలా విపరీతంగా సంపాదించేందుకు అవకాశాలు రాబోతున్నాయి. వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. మీ ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు పూర్తిగా మెరుగుపడబోతూ ఉంది. ఇక మీకు డబ్బుల విషయంలో ఎటువంటి లోటు అనేదే కనిపించడం లేదు. అలాగే మీరు ఏదైతే గతంలో కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసేవారో అవి అన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ సమయంలో కోరుకున్నవన్నిటినీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరంగా డబ్బులను మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే రేపటి నుండి మీకు అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది. కాబట్టి అదే విధంగా మీరు ఆర్థిక పరంగా మంచిగా ఎదగబోతున్నారు. కాబట్టి మీరు ఏది కావాలి అనుకున్నా కూడా దానిని కొనుగోలు చేసుకునే అవకాశం బలంగా కనబడుతోంది. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువులని కొనుగోలు చేసుకుంటారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. మీరు ఏది కొనుగోలు చేసినా కూడా అందులో నష్టం ఏమీ ఉండదు. ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవాలి. విద్యార్థులకు విషయంలో చూస్తే గనుక వారి విద్యాపరంగా చూసుకుంటే గనుక విద్యార్థులకు వారి విద్యా జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది. కాకపోతే మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది మీకు సక్సెస్ రూపంలో కనిపిస్తుంది. చదువుకోకుండా అదృష్టం అనేది మాకు ఉంది కదా, ఏదో విధంగా మాకు మార్క్స్ అనేవి వచ్చేస్తాయి, మేము ఎగ్జామ్స్లో పాస్ అయిపోతాం, మంచి ర్యాంకులను సాధించుకోగలుగుతాం అని అనుకుంటే గనక అది పొరపాటే. అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతైతే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనే ఆలోచన చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది అని చెప్పుకోవాలి. గతంలో ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ముఖ్యంగా బయటకు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మిమ్మల్ని బాధ పెడతారని గాని లేదా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీకు ఇదివరకు ఎక్కువగా జరుగుతూ వచ్చేవి. కానీ ఇక నుంచి అటువంటివి ఏవి కూడా అస్సలు కనిపించటమే లేదు. అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీకు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి మీరు ఎంతో ఉన్నత స్థానానికి ఇప్పుడు ఎదగబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇప్పుడు రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇస్తారు. అలాగే ఇంట్లో బంధువులతో సమాజంలో మంచి గౌరవ మర్యాదలు అనేవి మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులు అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నమే చేయాలి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మరో శుభప్రదమైనటువంటి విషయం ఏంటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు. వారి రాక కారణంగా అన్ని విషయాలలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితురాలే కావచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలు అనేవి తప్పకుండా ఖచ్చితంగా సాధించగలుగుతారు. అంటే ఇక్కడ కొత్త వ్యక్తులే వస్తారు అని కాదు. గతంలో మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మళ్ళీ మీ నుంచి రిలేషన్ కోరుకుంటారు. మీతో రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అనేది చాలా బాగా మారిపోబోతూ ఉంది. మీ జీవితం ఎంతో బాగా ఎదిగేందుకు వారు తోడ్పడతారు. వారు మీ వెనకాలే చేరి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీకు ఐడియాస్ అనేవి ఇస్తూ ఉంటారు. దీని కారణంగా ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే విజయం పొందలేదు అని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో అటువంటి విజయాలు అనేవి మీరు ఇప్పుడు సాధించుకోగలుగుతారు. ఆ స్త్రీ మీకు తోడవుతారు. ఈ కారణంగా మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి.